ఎందుకంటే మా హీరో గారి మీద, మా డైరెక్టర్ చంద్ర గారి మీద, మా ప్రొడ్యూసర్ మీద అభిమానంతో, ఎందుకంటే అన్ని కవర్ చేయాలి కదా. సారీ, అది చూడండి ఎలా వచ్చారు, హీరోయిన్ లాగా మమ్మీ లాగా రావాలి అంటే నేను అన్ని రోజులు మా గోపాల్ గారు అయితే ఫస్ట్ నుంచి హీరోనే అంటారు, హీరోయినే అంటారు నన్ను. కానీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి యాక్చువల్లీ మన సినిమాలో ఒక అమ్మ క్యారెక్టర్ చేశారండి. నిజంగా మా అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది నాకు. నిజంగా నేను కొడుకులో ఫీల్ అయ్యాను వారు యాక్ట్ చేస్తుంటే. చాలా బాగా చేశారు. మీరు సినిమా చూడండి. ఐఎమ్ సారీ మేడం మధ్యలో. అయ్యో థ్యాంక్ యూ అండి. అంటే కామన్ గా అలా అనేవారు అనమాట. కొంచెం ఫాస్ట్ గా ఉంటాను, ఏ వర్క్ ఇచ్చినా ఫాస్ట్ గా చేసేస్తుంటాను కాబట్టి మా హీరోయిన్ అంటుంటారు. థ్యాంక్ యూ అందరికి ఆ మాట నన్ను అంటున్నందుకు. మా హీరో గారు చాలా బాగా చేశారు, మంచి రోలు. అంటే నేనేం బయటికి చెప్పకూడదు. చంద్ర గారు అయితే చాలా కష్టపడ్డారు. కొంచెం నాకు వణుకుతుంది, దమ్మొస్తుంది, మెట్లెక్కి వచ్చాను కదా. సారీ ఏమనుకోవద్దు. లేట్ వచ్చినందుకు కూడా మళ్ళొకసారి సారీ చెప్తున్నా. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ముందరున్న ఫ్రెండ్స్ కి అండ్ మీడియా మిత్రులకి, అందరికి, కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదులే. కరోనాలో చేసినాం మేము భయంకరంగా. కరోనా కింద కరోనా, పైన కరోనా, మధ్యలో మేము అన్నట్టుండేది. చుట్టూ అన్ని ఆపదలు ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా చాలా నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. నేను చాలా సినిమాలు చేశాను, అందులో నాకు ఇది చాలా మంచి రోలు, కీ రోల్ అవుతుంది, చాలా పెద్ద రోల్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఆల్ ది బెస్ట్ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ చంద్ర గారికి, మా డిఓపి గారికి. చాలా కష్టాలు పెట్టినాంలే డిఓపి గారిని. మాట్లాడితే యంగ్ గా కనబడుతున్నారు అంటే మరి ఏం చేద్దాం. థ్యాంక్ యూ అండి. సునీత గారు ఏ సినిమాలో ఉన్నా, ఎలాంటి క్యారెక్టర్ వేసినా సరే హీరోయిన్ కున్నంత క్రేజ్ ని సంపాదించుకుంటూ దూసుకెళ్తున్నారు.